హాయ్ అండి. ఇప్పుడైతే నేను వంకాయ ఆలు కర్రీ వండుతున్నానండి. ఎంతో సింపుల్, ఈజీ అండి. నేనైతే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ దోరగా వేయించుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసాను. కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడైతే బాగా కలిపేస్తున్నానండి. కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మంచిగా కరిగేలాగా కలిపానండి. కలిపిన తర్వాత మనం బాగా స్లిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకున్నాము. ఆ తర్వాత ఆలు వేసానండి. నేనైతే పావు కిలో ఆలు తీసుకున్నాను, పావు కిలో వంకాయ తీసుకున్నానండి. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. ఆలు వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకొని మంచిగా మగ్గేదాకా ఒక 2 నిమిషాలు వదిలేసానండి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేశానండి గ్రేవీ కోసము. ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో వంకాయ వేస్తున్నానండి. ముందే వేస్తే వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదండి, అందుకని ఆలు టమాటా కొద్దిగా మగ్గాక వేసానండి. ఇప్పుడైతే ఒక స్పూన్ మిర్చి కారం పొడి వేసానండి. ఎందుకంటే మనము ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే కొద్దిగా మంచిగా అది గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనమైతే కర్రీ బబుల్స్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం నేనైతే మూత తీసేసి కలుపుకొని, ఇది సబ్జీ మసాలా అండి, మంచి చాలా టేస్ట్ని ఇస్తుంది. తర్వాత కలిపేసుకొని చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ ఆలు కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటానండి. ఇంకో కొత్తిమీర వచ్చేసింది, కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడైతే మనము కూర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దింపుకొని తినడమేనండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా వంకాయ ఆలు కర్రీ.